నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో లవ్ జిహాద్ పేరుతోటి అనేక మంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి ఆ తర్వాతకి వాళ్ళని మభ్యపెట్టి చాలామందిని అయితే అత్యాచారాలు చేసి ఆ తర్వాత హత్య చేసినటువంటి పరిస్థితులు కోకొల్లలుగా ఉన్నాయి. అలాగే మన హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా చాలా చోట్ల కూడా ఇవైతే జరిగిన పరిస్థితి. రీసెంట్గా ఏదైతే కూకట్పల్లికి సంబంధించి ఒక అమ్మాయిని కూడా ఈ లవ్ జిహాద్ పేరుతోటి ట్రాప్ చేసి ఆ తర్వాత తనకు తెలియకుండా మత్తు మందులు ఇచ్చి తనను అత్యాచారం చేశారంటూ ఆ బాధితురాలు అయితే బయటకు వచ్చింది. ఇక ఆమెకు సంబంధించి అసలు ఈ లవ్ జిహాద్ని అసలు ఎట్లా ట్రాప్ చేస్తారు, ఈ అమ్మాయిల మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఈ లవ్ జిహాద్ పేరుతోటి ఊరికే ఇతర మతాలకు చెందిన వారి వలలో పడుతున్నారనే మరిన్ని అంశాలు మనతోటి చెప్పడానికి ప్రముఖ సైకాలజిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. వారికి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. మేడం నమస్తే. మేడం ఏదైతే ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం కూకట్పల్లికి సంబంధించి నటాష్ అనే అమ్మాయి కొత్త లేటెస్ట్గా అయితే వెలుగులోకి వచ్చి తాను లవ్ జిహాద్ గురయ్యానంటూ చెప్పినటువంటి పరిస్థితి. అలాగే గతంలో కూడా చాలా వరకు జరిగాయి. అసలు ఈ లవ్ జిహాద్ ఎందుకు జరుగుతుంది, అమ్మాయిలు ఎందుకు వాళ్ళ వలలో పడుతున్నారు? మన అమ్మాయిలకి క్లారిటీ లేక పేరెంట్స్ లవ్ కూడా దొరకక వచ్చే హస్బెండ్, ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ అనేటవాడు పర్మనెంట్గా ఉంటాడు అనుకుంటున్నారు. సో అట్లా హస్బెండ్ దగ్గర అట్లాంటి హస్బెండ్కి లవ్ చేస్తే నాకు ఎప్పుడుకుంటాడు కాన్సెప్ట్లో కూడా కొంతమంది అమ్మాయిలను నేను అబ్జర్వ్ చేశాను. సో ఇదేంటి అంటే మన క్లారిటీ మనకు లేదు కాబట్టి మనం ట్రాపింగ్లో పడుతున్నాం. ఇది ఎక్కడైనా స్కూల్స్లో జరుగుతుంది, కాలేజ్లో జరుగుతుంది, ఆఫీస్ దగ్గర ఎన్ని ప్లేసెస్ జరుగుతున్నాయి. కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడట్లేవు. మేడం ఏదైతే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ నటాషా అమ్మాయి ఈ మహిళా సురక్ష ద్వారా మీరు అందులో ఉన్నారు కాబట్టి మీ దగ్గరికి వచ్చి ఎట్లా అప్రోచ్ అయిన తర్వాత ఆమె ఏ రకంగా మిమ్మల్ని కన్సల్ట్ చేసింది, మీరు ఆమెకి ఏ రకమైన ధైర్యం చెప్పి బయట తీసుకొచ్చారు? యాక్చువల్గా ఒక ట్రామాలో ఉండేది. మాకు లక్కీగా తను ఏదో మా బ్రదర్ వల్ల తను నాకు పరిచయం అయింది. సో నేను స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఎన్ని అంత కేస్ స్టడీ చేసి మొత్తం ఎవ్రీథింగ్ చూసేసరికి తను ఎవ్రీథింగ్ లాస్ అయిపోయింది. సో అలా నటాషన్ మా దగ్గరకు వచ్చింది. అయితే మేడం ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు యంగ్ గర్ల్స్ ఉన్నారో వారికి అంటే ఇటువంటి ట్రాప్లలో పడకుండా ఆల్రెడీ బీజేపీకి సంబంధించి కొంతమంది హిందూ సంఘాలు కావచ్చు, కొంతమంది కూడా ఈ లవ్ జిహాద్ గురించి అనేక సందర్భాల్లో మీడియాల ద్వారా కావచ్చు బయట కూడా ప్రచారం అయితే అవగాహన అయితే కల్పిస్తున్నారు. అయినా కూడా చాలా వరకు చదువుకున్నటువంటి అమ్మాయిలే ఈ లవ్ జిహాద్ ట్రాప్లో పడుతున్నారు. దాని గల కారణం ఏమంటారు? ఒకవేళ అలా పడకుండా ఉండాలంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఎటువంటి సూచన చేయాలనుకుంటున్నారు? అలా కారణం నెక్స్ట్ మనం లవ్ జిహాద్ అని వినొద్దు అని అంటే వచ్చిన కేసుని కరెక్ట్గా ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చేంత వరకు పోరాడితే ఇది రిపీట్ అవ్వకపోయేది. అది సగంలో ఉండిపోయింది. మరి మేబీ నెగ్లిజెన్సీ వల్లనో దేని వల్లనో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ నటాషా అనే కేసు మాత్రం ఇక్కడి వరకే మనము ఇంకా నెక్స్ట్ లవ్ జిహాద్ వినొద్దు అని మేము మహిళా సురక్ష టీం నుంచి మేము చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి అమ్మాయికి ఫుల్ సపోర్ట్ ఉంటాము టిల్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు. ఒకవేళ మాకు ఇప్పుడు కూడా జడ్జిమెంట్ రాలేదు, మాకు ప్రాపర్ జడ్జిమెంట్ రాలేదు అంటే మేము వేరే రకంగా ఒక ఆక్రోష్ అనే నేమ్ మీద మేము ధర్నా కానీ మాకు జడ్జిమెంట్ వచ్చేంత వరకు పోరాటం చేయాలని మేము అనుకుంటున్నాం. మేడం ఇప్పుడు మామూలుగా యూత్లో ఉన్న వారికి ఊరికే ప్రేమ అనేది ఒక కామన్గా జరిగేటువంటి పరిస్థితి. అలా ప్రేమ పేరుతో అప్రోచ్ అయ్యే వాళ్ళు అది వితౌట్ క్యాస్ట్ కానీ రిలీజియన్ తోటి సంబంధం లేకుండా ఎవరైతే వస్తారో అసలు నిజంగా ఆ పర్సన్ లవ్ చేస్తున్నారో అతను వెనకేమన్నా దురుద్దేశం ఉందా అనేది ఆ అమ్మాయి గ్రహించుకోవడానికి ఎటువంటి సైకలాజికల్ టిప్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎలా గ్రహించాలి, అసలు నిజంగా తను లవ్ చేస్తున్నా లేదా ట్రాప్ చేస్తున్నారని వాళ్ళు పసిగట్టడానికి మీరు ఒక సైకాలజిస్ట్కి ఎటువంటి సూచన చేయదలుచుకున్నారు? ఇప్పుడు ఒక స్ట్రేంజర్ పర్సన్ మన దగ్గరకు వచ్చి ఒక హిందూ అమ్మాయి దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడని ఏం కాజ్ వల్ల వచ్చాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, కొంచెం మనము ఒక సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని ఎందుకు వస్తున్నాడు ఈయన నాతో ఫ్రీక్వెంట్గా ఎందుకు కమ్యూనికేషన్ పెట్టుకుంటున్నాడు, కొంచెం మన అమ్మాయిలో ఒక తెలివిగా తెచ్చుకుంటే ఇలాంటివి జరగవు. మరి వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మనం ట్రాపింగ్లో పడుతున్నామని నాకు అర్థమైంది. వాళ్ళు ఇచ్చే ఫుడ్ కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడడం వల్ల కానీ ఇలాంటి వల్లనే చాలా మటుకు మోసపోతున్నాము. అంటే స్టార్టింగ్లో ఇవన్నీ ఒకవేళ ఇదొక ప్యాకేజ్ వల్ల నడుస్తుంది. లవ్ అనేది ఒక ప్యాకేజా, కన్వర్షన్ అనే ఒక ప్యాకేజా, మళ్ళీ మ్యారేజ్ అనే ఒక ప్యాకేజా, ఇవన్నీ ఒక ప్యాకేజెస్ అనమాట వాళ్ళ దాంట్లో. అయితే మేడం ముఖ్యంగా ఈ ప్రేమ కావచ్చు ఈ లవ్ జిహాద్కి సంబంధించి ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ ట్రాప్లో పడడానికి తల్లిదండ్రుల యొక్క కేర్ కానీ ఆ ఎఫెక్షన్ కానీ వారి యొక్క గైడెన్స్ కూడా లేకపోవడం కూడా ఒక కారణమని మనం భావించవచ్చు. ఎస్, ఎందుకు అంటే బోత్ పేరెంట్స్ వర్కింగ్ అయిపోయి బిజీగా ఉంటున్నారు. కొంచెం టైము పిల్లలకు స్పెండ్ చేస్తే మనకు ఒకరు ఇద్దరే పిల్లలు, సో వాళ్ళ కోసం కూడా మనం స్పెండ్ చేయాలి. అది మన పర్సనల్ టైం. అక్కడ వాళ్ళకి ఒక లవ్ డెఫిషియన్సీ అనేటిది క్రియేట్ అవుతుంది. అంటే మన పిల్లలు ఫీల్ అవుతున్నారు, అరే మా మమ్మీ బోత్ పేరెంట్స్ వర్కింగ్ కదా, నాకు ప్రేమ దొరకట్లేదు, బయట మాట్లాడేవాడే చూపించే ప్రేమకి ఇది అయిపోతున్నారు.
మేడం ఒకవేళ నిజంగా ఈ ట్రాప్లో పడి ఇప్పటి కూడా చాలామంది కూడా హిందూ సమాజానికి చెందినటువంటి మహిళలు కూడా ఈ లవ్ జిహాద్ ట్రాప్లో పడి ఆల్రెడీ ఉన్నారు. అలా ఇబ్బందులు పడేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి వారు నిజంగా వాళ్ళు పడుతున్న బాధను బయటపడడానికి వాళ్ళకి మీరు ఎటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ నటాషా కేసు వల్ల ఎంతమంది అయితే ఇలాంటి బాధ్యతలు ఉన్నారో, విక్టిమ్స్ ఉన్నారు, అందరూ బయటికి రావాలి. అందరూ బయటకు వచ్చి చెప్పుకోవాలి వాళ్ళ బాధ. ఆ పెయిన్ చెప్పుకుంటేనే కదా ఎదుటి వారికి తెలిసేది. సో ఈ కేసు నుంచే అందరూ బయటికి రావాలి. మేము కూడా ఒక ఉద్యమం లాగా చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఏదైతే ఈ లవ్ జిహాద్కి బాధితురాలుగా ఉన్నటువంటి నటాషాదే కేసే చివరి కేసు కావాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి లవ్ జిహాద్ కేసులు జరగకుండా ఉండాలి. బాధితులు ఇప్పటివరకు ఎవరైతే ఈ లవ్ జిహాద్ వల్ల ఇబ్బంది పడుతున్న ఆ బాధితులు కూడా ఈ కేసును ఒక తీసుకొని బయటకు వచ్చి వారు ముంగడికి వచ్చి తమ యొక్క బాధను బయట పెట్టాలని, దీంతో ఇక్కడికి ఆపివేయాలని, ఇక ఈ లవ్ జిహాద్కి పాల్పడుతున్నటువంటి ఎవరైతే వ్యక్తులున్నారో వారిపైన ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వారికి శిక్ష పడేలాగా భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడకుండా, ఈ లవ్ జిహాద్కి పాల్పడకుండా ఉండాలని ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.